హాయ్ హలో నమస్కారం. వెల్కమ్ టు కుమారీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు చూడబోతున్నారు సాంబార్ ఎలా చేయాలి అని. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు, ఒక పొటాటో, ఒక చిన్న అల్లం ముక్క, 2 టమాటా, పచ్చిమిరపకాయలు 3, ఆనియన్ 1, చిటికెడంత ఇంగువ, 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా జీలకర్ర అన్నీ కలిపి కుక్కర్లో 5 విజిల్లు పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్, ఆవాలు, 1 క్యారెట్, 2 ముల్లంగి, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్, 1 స్పూన్ కారం వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. ఆ తర్వాత చింతపండు వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, ఉడికించిన పప్పు అందులో వేసి కలుపుకోవాలి. తగినంత నీళ్లు వేసి బాగా మరిగించుకోవాలి. సాంబార్ రెడీ. సాంబార్ ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.